భవనానికి. తిన్నగా తీసుకొచ్చి దాన్ని నోటలు యాజమాన్యం దాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం కూడా చేశారు తదుపరి అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం. సరే, ఇక్కడి నుంచి వచ్చిన కొంతమంది ఎదురుకించి మా ప్రజల దీంతో దడిచి ఆగారు, కానీ లేకపోతే దాన్ని కూడా ఇది కబ్జా చేసుకుని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చి ఈ బరితెగింపు అంటే ఇది పరాకాష్ఠ. ఇది ఈ భూమిని వాళ్ళు వచ్చి కౌన్సిల్లో పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఇది పరాకాష్ఠ. సాక్షాత్తు విద్యామంత్రి మంత్రి నా తోడలు సంస్థకు వచ్చి దీన్ని కేటాయింపు చేయమని మరి ఆయన లేఖ రాస్తే ఏమైనా ఆలోచన ఉందా? అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? అసలు ప్రజలంటే మీకు భయం ఉందా? ఇది దోపిడీ, ఇదే దోపిడీ. ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వంలో పెద్దల్ని, భారతీయ జనతా పార్టీ పెద్దలను అడుగుతున్నాను, భారతీయ జనతా పార్టీ పెద్దలను అడుగుతున్నాను. నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు ఈ భూ కబ్జాకి, ఇది జరుగుతున్న ఈ దోపిడీకి మీరు సమర్థిస్తున్నారా? మీరు ఇందులో భాగస్వాములా? ఈ అవినీతిలో భాగస్వాములా? మీరు మీ తాలుగా మీ వివరణ మీరు చెప్పాలి. అలాగే జనసేన పార్టీని అడుగుతున్నాను, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని డిమాండ్ చేస్తున్నాను ఈ పత్రికా సమావేశం ద్వారా. ఏం పవన్ కళ్యాణ్ గారు, ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత విచ్చలవిడిగా ఈ దోపిడీ చేస్తుంటే 5,000 కోట్ల రూపాయలు వచ్చి మరి అప్పనంగా పప్పు బిళ్ళగా తీయడానికి ఈ కుటుంబం ప్రయత్నం చేస్తుంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? దీన్ని వ్యతిరేకిస్తున్నారా? దీని మీద మీ పార్టీ వివరణ మీరు చెప్పాలి, మీరు చెప్పి తీరాలి. ఇది ప్రజా సమస్య. ఇదేమో రాజకీయమైన సమస్య కాదు, ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది ప్రజల సమస్య. ఇది ప్రజల తాలూకు ఆస్తి. దీనికి ఒక బాధ్యత పౌరుడిగా, ఒక రాజకీయ పార్టీగా మీ పార్టీ తాలూకు వివరణ దీన్ని సమర్థిస్తాను లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తారా మీరు? పెద్ద మాటలు చెప్తారు. ఏమంటే ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి లక్షల కోట్లు తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఇస్తున్నాం, మీకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఈ గీతం సంస్థ, ఈ సంస్థకి 5,000 కోట్ల రూపాయలు భూమి ఇవ్వడం వల్ల ఎవరికి లబ్ధి? ఏమైనా సీట్ ఏమైనా ఉత్సంగిస్తారా? ఒక ఇంజనీరింగ్ సీట్ ఉత్సంగిస్తారా? లేదు మెడికల్ సీట్ ఉత్సంగిస్తారా? లేదు ఒక ఎంబీఏ సీట్ ఉత్సంగిస్తారా? ఏమిటి మీరు ఇస్తున్న సేవ? మీరే చెప్పారు సాక్షాత్తు. ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ సమావేశానికి వెళ్ళి మా సంస్థలో డబ్బు ఉన్న వాళ్ళు చదువుకోవాలి, డబ్బున్న వాళ్ళకి మా దగ్గర సీట్లు ఉంటాయి, ఆంధ్ర యూనివర్సిటీలు అయితే పేదవాడు చదువుకుంటారు తప్ప మా దగ్గర అయితే ధనవంతులు ఉండాలి అని మీరే చెప్పారు కదా. ధనవంతుడు కదా, ధనవంతుడు కదా. ప్రభుత్వం దగ్గర కొనండి, డబ్బు ఇచ్చుకొని చేయండి. ఏంటి దోపిడీ? ఈ దోపిడీని భారతీయ జనతా పార్టీ, ఈ దోపిడీని కూటమిలో సభ్యులు జనసేన పార్టీ, మీ తాలూకా పార్టీ దీన్ని సమర్థిస్తుందా? చెప్పవలసిన బాధ్యత మీకుంది. చెప్పాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేమందరం కలిసి. ఇవాళ దీని మీదే రాబోయే కాలంలో భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మీకు మనం చేస్తున్నాను. మా ఉద్యమదారుల కార్యాచరణ దీని మీద ఆధారపడి దీన్ని అనుగుణంగానే ముందుకెళ్తామని మనం చేస్తున్నాం. ఎన్నెన్నో మాటలు చెప్తారు. రోజు ఉదయం లేస్తూ పేపర్ తిప్పితే, ఉదయం లేచి టీవీ తిప్పితే ఎక్కడ కూడా కనివిని మాటల్ని, వేదాలు వల్లిస్తుంటారు. ఇందాక అమలు చెప్పినట్టు, ఇందాక కనుబాబు చెప్పినట్టు ప్రవచనాలు. ఆ ప్రవచనాలకి జరుగుతున్న పరిణామాలకి చూస్తే ఎక్కడ కూడా పొంతం లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి దోపిడీ? ఇదేనా రాష్ట్రం? అందుకనే రాష్ట్రపతి వచ్చి మీకు వచ్చి అధికారం ఇచ్చారు. అందుకనే ఈ విశాఖపట్నం వచ్చి పార్లమెంట్ స్థానాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. ఉన్న 7 అసెంబ్లీ స్థానాలని, ఈ ఎమ్మెల్యేలని అందుకని ఎన్నుకున్నారు. ఈ దోపిడీ చేయడానికే మీకు గ్రీన్ చిట్ ఇచ్చిందా విశాఖపట్నం ప్రజలు? పాపానికి వచ్చి మీకు ఓటేసినందుకు, మీ మాయ మాటలు చెప్పి విన్నందుకు. ఇదా దోపిడీ? ఇదా మోసం? ఇది న్యాయమేనా?
అది ఈ విషయాన్నే మీ ద్వారా మరి రాష్ట్ర ప్రధానికాన్ని విశాఖ ప్రజల్ని ఇవాళ డిమాండ్ చేసి అడుగుతున్నాం, తెలుసుకోమని అడుగుతున్నాం. ఈ పెద్దల తాలూకా కార్యాచరణ ఏ విధంగా ఉందో చూడమని అడుగుతున్నాం. వీరి దోపిడీ ఏ విధంగా ఉందో ఆలోచన చేయమని అడుగుతున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ సమావేశం తర్వాత ఏదైతే మాతో కలిసి వ్యక్తులు వ్యక్తులంటే మేధావులు కానీ లేదు కార్పొరేషన్ ఉన్న కార్పొరేటర్లో ఇప్పుడు మా కాకుండా ఇంకే కార్పొరేషన్ వచ్చిన కార్పొరేటర్లు కూడా అందరితో సంప్రదిస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలతో సంప్రదిస్తాం, ప్రజా సంఘాలతో సంప్రదిస్తాం, పెద్దలతో సంప్రదిస్తాం. ఎవరు మాతో కలిసి వస్తే అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని చేస్తాం. ఇవాళ ఇది చాలా అన్యాయం. ఇది విశాఖపట్నంలో ఇవాళ ఈ దోపిడీ ఎప్పుడు కనీ వెనక ఎప్పుడు వినలే. ఏదో చేస్తే ఎవడో 5 కోట్లు, రూపాయి కోటో, అరకోటో, 50 లక్షలు, ఎవడో ఒక 5 గజాలో 10 గజాలో లేకపోతే ఒక ఎకరమో అరెకరమో అనం కానీ ఎంత దోపిడీ అండి? ఇదా అండి? కాబట్టి మీ తాలూకా మీ మాధ్యమాలు కూడా మీ తాలూకా కోఆపరేషన్ కూడా కావాలి. పక్కన పెట్టండి. మీకేమైనా సరే రాజకీయ పక్షాలతో మీకు ఏదైనా సానుకూలత ఉంటే దయచేసి సానుకూలత పక్కన పెట్టండి. ప్రజల గురించి మన ప్రభుత్వం గురించి వ్యవస్థ గురించి ఆలోచన చేయమని మీ తాలూకా మీ టీవీలు కూడా కోరుతున్నాను, మీ పత్రికలు కూడా కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. దయచేసి ఇలాంటి వాటిని సమర్థిస్తే రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు రాబోయే కాలంలో వస్తాయి. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి ఆలోచన మీరు కోరుతున్నాను. ఈ విషయం తీసుకుని రేపు వాళ్ళు వెనక్కి వస్తే చాలా సంతోషం. లేనప్పుడు మాత్రం దయచేసి ఏ ఒక్కరు దీన్ని సమర్థించినా ఈ దేశం తాలూకా ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి ఆటంకులు అవుతారు. మీరు ఈ విశాఖపట్నం కబ్జా చేస్తున్న భూ దబ్దాలోనూ అవినీతిలోనూ మీరు అందరూ ఎవరైతే ఇందులో ఉంటారో వాళ్ళు భాగస్వాములు అవుతారు. దయచేసి ఆ మచ్చని తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో మా నోటితో చెప్తున్నాను కాదు, మీరే వాస్తవాలు తెలుసుకోండి. పదని వెళ్దాం కావచ్చు, అందరూ కలిపి నిర్ధారణ కమిటీ కింద వెళ్ళి అడుగుదాం. ఇందాక చెప్పారు పెద్దలు, ఏదైతే 54 ఎకరాలను ఎప్పుడో మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎప్పుడో కేటాయించింది, కొన్ని సంవత్సరాలు అదిగా సంస్థలు కేటాయించింది. దాంతో మరి అటువంటి కేటాయించిన సంస్థలు ఏ రకంగా ఇస్తారు? చట్టాలు చెప్తున్నాయి. ఒకసారి చట్టాన్ని ఒకరు క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఆ డిఫామ్ పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే ప్రభుత్వానికి మళ్ళీ అది రావాలి. దాంతోపాటు ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. ఆ సంస్థకు కానీ ఇంతకుముందు భూములు ఇవ్వకపోతే అప్పుడు అవసరం అనుకుంటే ఆ సంస్థలుగా పూర్వపరాలు పరిశీలించాలి. అప్పుడు దాని మీద వచ్చి ఆలోచన చేయాలి. అంతేగాని ఏంటి దోపిడీ? ఇంతకుముందు ఆల్రెడీ ప్రభుత్వం మీకు ఇచ్చింది కదా భూమి, మీ సంస్థకు సరిపోయిన భూమి ఉంది కదా, మళ్ళీ దేనికోసం ఆలోచన చేయమని కోరుతున్నాను. దయచేసి అందుకే ఈ పత్రికా సమావేశం. నెక్స్ట్ విషయంగా ఈ ప్రాంతం మీద ఈ రాష్ట్రం మీద మీకున్న మా ఆవాజంతో మీకున్న అభిప్రాయాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కానీ ఈ దోపిడీలో ఈ పత్రికల తాలూకా మీ సోదరులు ఎవరు కూడా ఇందులో దోపిడీకి మీ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దోపిడీలో భాగస్వాములు అవ్వద్దని కోరుతున్నాను దయచేసి. అలాగే మేము మా తాలూకా పార్టీ పరంగా కూడా మేము తీసుకున్న నిర్ణయం ఇవాళ చెప్పాను. కార్యాచరణ మళ్ళీ చెప్తున్నాను. రేపు 11 గంటలకి మున్సిపల్ కమిషన్ కలిసి ఏదైతే తీర్మానం 30వ తారీఖున ఉన్న తీర్మానాన్ని ఈ కౌన్సిల్ తీర్మానాన్ని అందులో నుంచి తొలగించమని, అలాగే 29వ తారీఖు నాడు గీతం యూనివర్సిటీ ఏదైతే 54 ఎకరాలు మా స్వాధీనం ఉందని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులే ఆ కమిటీ చైర్మన్ ఆ సంస్థ చైర్మన్ వెల్లడించాడో, మా భూమి కబ్జా మేము చేసాము మా దగ్గర ఉందని చెప్పాడో దాన్ని పరిశీలించడానికి ఆ తదుపరి 30వ తారీఖు సమావేశంలో వెళ్ళి దీన్ని వ్యతిరేకిస్తూ మనం తీసుకున్న నిర్ణయం ఈ ప్రక్రియని నిరసన దీక్షని మరి గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మేధావులు సంఘాలు అందరూ దీన్ని సమర్థిస్తున్న వారు, రాజకీయ పక్షాలు వ్యక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ నిరసన దీక్ష చేయాలని మరి
ఈ నిర్ణయించామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దీని తర్వాత 30 తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి మళ్ళీ మా తాలూకు కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అదే అడుగుతున్నాను. విద్యా సంస్థలు కేటాయించిన దానికి ఒక పరిమితి ఉంటుంది. ఒకటి కేటాయించడం వేరు, ఇది కబ్జా. ఇది కబ్జా సాక్షాత్తు 50-30 మా ఆధీనంలో ఉందని చెప్తున్నాడు. అసలు ఇలాంటి కబ్జాదారులు వచ్చి రాజ్యాంగ హక్కుల్లో చెప్పుకోవడానికి సిగ్గు. మేము 30 సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి విద్యా సంస్థలు ఉన్నాయి. ఉన్నాయి. ఈ రకమైన దోపిడీ, ఈ రకమైన కబ్జాలు, ఈ రకమైన ఆలోచన మా ఎవరికి లేవే. ఈ రకమైనవి. ఇంకో విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతాడు. నేను ఈ కౌన్సిల్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కౌన్సిల్కి వచ్చాను లేదా? ఇలా లేదా చెప్పండి. మీరు సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా చెప్పండి దయచేసి. ఇల్లేనా అనండి. వచ్చాను ఇల్లేనా ఏది ఈ జీవీఎంసీకి వెళ్ళానా వెళితే ఇవాళ రేపు కౌన్సిల్కి వచ్చి నాకు నోటీస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు మెంబర్ కాదంటారు. అంటే ఏ రకంగా ప్రభుత్వం తాలూకా దౌర్జన్యం, ఏ రకంగా ప్రభుత్వం వచ్చి చట్టాన్ని చేతిలో తీసుకుంటుంది, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. సాక్షాత్తు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కే, ఒక స్థానిక సంస్థలు ఎన్నికైన వాళ్ళకే వీళ్ళందరూ నాకు ఓటేస్తే నేను గెలిచాను. వీళ్ళందరూ నేను 4 కౌన్సిల్ 5 కౌన్సిల్కి వచ్చి అటెండ్ అయినా నాకు వచ్చిన వాళ్ళకి రేపు వచ్చి లేదని చెప్తే ఇందాక కలెక్టర్ కమిషనర్ అంటే సార్ పరిశీలించడం వాట్ నాన్ సెన్స్. పరిశీలించమేంటి ఏమనుకుంటాను అంటే చట్టాన్ని ఏ రకంగా చేతిలో తీసుకుని, ఏ రకంగా దౌర్జన్యం చేసి, ఏ రకంగా అవినీతి చేసి, ఏ రకంగా దోపిడీ చేద్దాం ఈ రాష్ట్రాన్ని కూడా చూస్తున్నారో అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఉన్నాయి కదా, ఒప్పుకున్నా, మీరే చెప్తారు కదా. మరి ఉన్నప్పుడు ఏ రకంగా నేను మరి వెళ్ళడానికి వీల్లేదు చెప్పండి. నాకు అర్థం అవట్లే. ఇదిగో రేపు అయిన తర్వాత రేపు అందరితో ఫోన్లో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా 30వ తారీఖు నిరసన దగ్గర అందరినీ కూడా పిలుస్తాం. తర్వాత వాళ్ళతో ఎలాబరేట్ డిస్కషన్ని కార్యాచరణ రూపొందిస్తాం. ఇగో టెక్నికల్గా కష్టాలు నష్టాలు అనేక ప్రజలు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆప్తాలు ఏదో స్వలాభంతోనో ఏదో లబ్ధితోనో ఏదో పైసా పరకో ఇచ్చి 5 కార్పొరేట్లు వచ్చి లోపరుచుకొని మేము ఎయిర్ పెట్టాలని మార్చేంతట్లోనే వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఉండరు. ఈ ప్రజా ఉద్యమం తీసుకొస్తాం. రాష్ట్రాన్ని ఉన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కదిలిస్తాం. ఈ అవినీతిని అరిగడతాం. వాళ్ళు చేస్తున్న అవినీతి బాగోతాన్ని వీధిలో పెడతాం. బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతాం. ఇది చేస్తున్న కార్యక్రమాన్ని దానికోసం వాళ్ళు చేస్తున్నాం. ఏ విషయాన్ని మీరు ఒక విషయానికి దానికి ముడిపెట్టకండి. బాధ్యత మీకు ఇంతసేపు చెప్పింది అది. మీరు అసెంబ్లీకి వెళ్ళడం వెళ్తాను, రేపు కౌన్సిల్ అడుగుతాను. 32 కాదా? కౌన్సిల్కి ఏం కాదా? అది శాంటిటీ లేదా? కాదు. అసెంబ్లీ లేపడం వెళ్ళడము వేరు, సమస్య వేరు. అసెంబ్లీకి వెళ్ళడం వేరు, సమస్య వేరు. దానికి దయచేసి ముడిపెట్టకండి. మీరు ఎంత సీరియస్ ఇష్యూని తీసుకొచ్చి ఏంటి ఎవరో తెలియలేని అవివేకంగా ఉంటున్న మాటలు మాట్లాడి దాంట్లో మీరు భాగస్వాములు అవ్వద్దు. దయచేసి మీరు మాటలు భాగస్వాములు అవ్వద్దు. గీసేమంటే అర్థం ఏంటి? అలా కాదు. గీసేమంటే అర్థం ఏంటి?
గీసాము. తర్వాత వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి కోర్టు నుంచి వచ్చి వాళ్ళకున్న డబ్బు బలంతో అధికార బలంతో కోర్టు నుంచి వచ్చి తెచ్చుకున్నారు. అది ఉంది, ఆగింది. అది ఆగింది. బోర్డులు పెట్టాం కదా, చేయకూడదు. అదే కదా మేము అడుగుతుంది, అదే కదా మేము అడుగుతుంది. అది న్యాయం కాదు కదా. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు జగన్ గారు వెళ్తారా అని. మీకు అసలు బాధ్యత ఉందా? ఒక ఛానల్గా, ఒక మీడియాగా ఇది కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? 32 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు జగన్ గారు ఇస్తే ఈయన ఎవరికి ఇస్తున్నాడు భూములు? కొడుకు తోడల్లుడికి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి దారదత్తం చేస్తున్నాడు. ఏది కరెక్ట్ అని చెప్తారు మీరు? చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియా సంస్థగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ గొప్ప, సొంత కుటుంబ సభ్యుడికి వేల కోట్ల రూపాయల ఆస్తి కట్టబెడుతున్న చంద్రబాబు నాయుడు గొప్ప? చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళి సంగతి తర్వాత చూద్దాం. చెప్పండి. అది తర్వాత అది 30వ తారీఖు తర్వాత 30లో కౌన్సిల్లో జరుగుతున్న ఈ తీర్మానం తర్వాత అప్పుడు ఏ కార్యాచరణ చేద్దామనేది మా పార్టీలో మా నాయకులు మీ అందరం కూర్చొని అప్పుడు డిసైడ్ చేసి మాతో కలిసి వచ్చిన అన్ని పార్టీలు కానీ, ప్రజాపక్షాలు కానీ, వ్యక్తులు కానీ, పోరాట యోధులు కానీ అందరితో కలిసి మరి కార్యాచరణ రూపం అప్పుడు చెప్తాం. సమస్య కాదు కదా నాకు ఇవన్నీ మీరు చిన్న చిన్న విషయాన్ని పెద్ద విషయం ఈ ప్రభుత్వానికి ఇప్పుడు చెప్పేది ఏంటారా మీరు? నా తాలూకా సభ్యత్వానికి లోనికి వచ్చి రాకంటే ఆపిస్తే ఇంక ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? దయచేసి మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయండి. ఇక ఎంత అన్యాయంగా ఎంత ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వం తాలూ పనితీరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక కౌన్సిల్లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడ నుంచి ఎన్నికైన ఒక మెంబర్ని, ఓ 5 సమావేశాలకు వెళ్ళిన ఒక మెంబర్ని ఇవాళ వచ్చి ఇది ఉందని దాన్ని వచ్చి మీరు రావడానికి వచ్చి లేదు అని అంటే ఇంకేమంటాం? కాబట్టి దయచేసి దీని సీరియస్నెస్ని ఇంకా మిగతా పక్కదారు పెట్టించి ఇంకా మిగతా ప్రశ్నల కంటే ఇది సీరియస్నెస్, ఈ తాలూకు దోపిడీని, ఈ అరాచకాన్ని, ఈ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ భూదోపిడీని, ఈ అవినీతిని, ఈ కార్యక్రమాన్ని దయచేసి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు అందరి మన బాధ్యత కదా, విజ్ఞత కదా. ప్రతి పౌరుడికి, ప్రతి ఛానల్కి, ప్రతి ఛానల్ అధినేతకి ఉన్నదనేది మనం చేస్తూ సెలవు.